హలో గాయ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 ముచ్చట్లు. కానీ దానికంటే ముందు అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు అందరూ పూజలు బాగా చేస్తున్నారా? మనది అయిపోయింది. మనలో అయిపోయింది. ఓకే, ఈ షోకి వచ్చేటైతే ఈరోజు ఫైనల్ అన్నమాట. ఈ రోజు అంతా ఇంకా మీతో కాదులే అని వాళ్ళే ముగ్గురు అవ్వ తాత అందరు ఒకటి అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ నిన్న ఏం జరిగిందంటే, ఇప్పుడు సపోజ్ ఒక టాస్క్ డేర్ ఇస్తే వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఓకేనా? ఈ రోజున అట్లే పెడితే టాలెంట్ వెళ్ళిపోతారు రా. అవును కదా. జడ్జెస్ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుంటారు. ఈరోజు అయితే ఫేర్ అయితే జరగలేదు, అంతా పేరే జరిగింది. అసలు ఘోరంగా జరిగింది. అయితే స్టార్టింగ్ మిర్చి, చిల్లి మిర్చి, గ్రీన్ మిర్చి అయితే తినిపించారు అందరికి. అది బాగానే అంత స్పైసీ లేదని అందరు తిన్నారు. తర్వాత థాయ్ మిర్చి, అది రెడ్ మిర్చి, థాయ్ మిర్చి, అది మిర్చి అయితే ఎవరు తింటారు? అమ్మని తిన్నాడు. ఇంకా ఫైనల్ గా ఇది కూడా వాళ్ళకి సరిపోక ఇంకా పెద్దది రంగంలోకి దించారు. అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు అనమాట. అందులో టాస్క్ లో అమన్ను, దీపక్, లయ, లయ, దీపక్, అమన్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ మిర్చి, అది ఏ మిర్చి? గోస్ట్ పెప్పర్ మిర్చి. అది గోస్ట్ పెప్పర్ మిర్చి దాన్ని పొడి చేసి చిప్పుగా చేసి పెట్టినారంట. గోస్ట్ పెప్పర్ మిర్చి 2 తినాలి. 2 తినేసి 25 బెలూన్స్ బ్లో చేయాలంట. బ్లో చేసి పగలగొట్టాల. వాళ్ళకు తాగడానికి మిల్క్ అది పెట్టినారు అక్కడ. కానీ ఇందులో పాపం సుమా ఇదంతా కాటుకు పెట్టుకుంది కదా, కంట్లోంచి వాటర్ వచ్చినాయి. అమ్మాయికి కంట్లో వాటర్ వచ్చేసరికి కాటుక అనేది కరిగిపోయింది. మంట వచ్చేసింది. మంట వస్తుంది కాటుక. ఆయన గట్టిగా చాలా బాగా ట్రై చేసింది. తర్వాత దీపక్ అయితే గెలిచిండు. దీపక్ విన్ చేసి ఇంకా మనం సెకండ్ అమ్మను విన్ అయింది. తర్వాత చిన్న పాప ఫస్ట్ గేమ్ అయితే ఇలా జరిగిపోయింది. ఫస్ట్ గేమ్ అయితే దీపక్ గెలిచినాడు. ఫస్ట్ గేమ్ దీపక్ గెలిచిండు. నెక్స్ట్ మళ్ళా ఇంకోటి బాయ్స్ కి, ఓన్లీ బాయ్స్ కి చెవు కుట్టించుకున్నారట మన అయితే వాళ్ళు ఏం చెప్పారంటే చెవి కన్నారు. ఫస్ట్ వచ్చినారు కొంతమంది బాయ్స్, అందరు వచ్చినారు. నెక్స్ట్ ముక్కు కన్నారు. తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేశారు. దాంట్లో రోహిత్ ని మన హేమంత్ ని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇద్దరు స్టేజ్ ఉండగా ముక్కు మీద కూడా అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే, ఇద్దరు కలిసి పేపర్ రాసి ఇవ్వమని చెప్పారు. అంటే నువ్వు దేని మీద కుట్టించుకుంటావు అని. ఇద్దరు చెవులకేం పెట్టారు, ఐబ్రోస్ దగ్గర. తర్వాత మన ఆంటీ ఏం చెప్పింది, బిందు ఆంటీ ఏం చెప్పిందంటే ముక్కు పెట్టుకోవాలని మొగల మీద బాగా కసి ఉన్నట్టుంది ఆంటీకి. రోహిత్ వీళ్ళిద్దరు కూడా అది కూడా ఒప్పుకున్నారు ముక్కు కూడా. మళ్ళా ఆంటీ మళ్ళా మార్చింది ఏంటంటే ఇక్కడ పెట్టుకోవాలంట 2 ముక్కుల మధ్యలో. తర్వాత రోహిత్ బ్యాక్ స్టెప్ వేసిండు. ఏమంత ముందే వేసిండు ఆ ముక్కు అన్న పిల్లగాడు చేసింది. ఇట్లా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫేస్ తగ్గట్టు నిర్ణయం బాగుంది. ఇంకా మంచిగా అయితే ట్రై చేసి బానే చేసినారులే. ఓకే, ఆడికి సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. తర్వాత ఇంకోటి స్టార్టింగ్ నుంచి ఈ రోహిత్ టార్గెట్ చేసినారు అన్ని ఖచ్చితంగా. వాడిని ఆల్రెడీ తీసుకోవాలనుకున్నారు బుజ్జి. వాడేమో టాస్కులు సరిగా చేస్తలేడు, అందుకోసం అన్ని కుచ్చి లేపినారు. అది సంగతి నాకు ఈరోజు అర్థమైంది. సరే, ఇంకొకటి స్టార్టింగ్ మన తెలుగు జపాన్ అతను ఫుటా ఇతన్ని పిలిపించి ఇతన్ని మన అపూర్వాని అసలు కంపారిజన్ కాదు, టాస్క్ ఆడిన వాళ్ళు ఎవరున్నారని అపూర్వ అతను తీసుకున్నారు. టాస్క్ డేర్ టాస్క్ ఆడని రోజు ఇంకా చాలా మంది ఉన్నారు. క్లియర్ అర్థమైందంటే అక్కడ
అసలు వాడిని బుటాన్ని బలిపసులుగా వాడుతున్నారు. ఇన్ని అపూర్వాన్ని కొంచెం గెలిపియాలని అవునవును పైకి లేపాలని అంతే. అట్లనేసి ఇద్దరికి 2 కార్డ్స్ ఇచ్చారు అనమాట. 2 కార్డ్స్ ఒకటి ఎగ్జిట్ ఒకటి ఎంట్రీ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాం అది ఎంట్రీ వస్తుంది. అసలు సంబంధమే లేదు, ఎవరైనా గెస్ చేస్తారు. అంటే ఇంకోటి అపూర్వకు ఫిజికల్ టాస్క్ పరంగా ఏది నిన్నందుకు రాలేదు పోలేదు అసలు. మెయిన్ వీళ్ళ టాస్క్ ఏంది, వీళ్ళ టార్గెట్ ఏంది, అపూర్వ అని మాత్రము బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పెట్టాలి. అది ఫైనల్ అయితే మనోనికి ఏం పేరు ఫుటాకేమో ఎగ్జిట్ పడింది, జపాన్ వదిలేసారు. అపూర్వకు ఎందుకండి వాళ్ళని తీసుకోవాలని ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ ఆశలు రేపట్టడం అవసరమా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వీడి చేత కాదు అది తెలుసు, కానీ నువ్వు తీసుకుంటావంటే ఇంకొకరిని హైలైట్ చేయాలి కదా. అన్నంని హైలైట్ చేయాలంటే ఇక ఉండాలి బల్లి పసుపు ఒకరైతే కంపల్సరీ కావాలి. అది తర్వాత నెక్స్ట్ గేమ్ కి అయితే ఇంకా మళ్ళా గేమ్ కి పెడితే ఇంకా ఎవరెవరు ఆడతాను అంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఈ లయ ఆల్రెడీ ఓడిపోయిందా బాబా, అదే ఆల్రెడీ ఒక గేమ్ అనమాట. ఒక వాటరు పింక్ కలర్ వాటర్, గ్రీన్ కలర్ వాటర్ ఉంటది. ఇంకో దగ్గర వేయాలి. ఆల్రెడీ శివముఖి ఎప్పుడో గేమ్ లో బిగ్ బాస్ లో ఆడిందంట ఆ గేమ్ అనమాట. దీనికి ఆడతాను పాపం లయ ఈజీ తీసుకోలేదు. ఫస్ట్ ఏం చేసిరంటే ఈ అమ్మాయి రుచిత అని ప్రియాంకని తీసుకున్నారు. ఆ అమ్మాయికి అంటే ఆ గేమ్ పెట్టేటప్పుడు కాళ్ళకి కట్టేయాలి కదా, అది కాళ్ళకి కట్టేసి చేతుల తర్వాత ఫస్ట్ కాళ్ళకి. ఇంకా రుచిత కదా వెళ్ళిపోయింది. రుచిత అది చేతులకి కాళ్ళు కట్టారు. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పింది కాళ్ళ కడుతుంటే నాకు కంఫర్టబుల్ లేదు అనేసరికి మండింది, వెళ్ళిపోయింది. తర్వాత మన ఝాన్సీ అక్కని పంపించారు. అని అనుకున్నా ఝాన్సీ గెలవాలని. ఫైనల్ అయితే పోరాడేది ఝాన్సీ గెలిచింది. జస్ట్ అంతే, ఇద్దరు బాగా ఆడారు. పాయింట్ అంతే, ఒక పాయింట్. బజర్ మొగ వరకు ఎవరు ఎక్కువైతే ఫిల్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అనమాట. మన ఝాన్సీ అయితే గెలిచి ఎక్కువ ఫిల్ చేసి విన్ అయితే అయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత మనము బట్టలు ఆడేసిన క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ గేమ్ అయితే పెట్టారు. ఓ అమ్మ, అది మనకు పెయిన్ వస్తుంది. అది వాళ్ళు ఎందుకో కొద్దిసేపు పట్టుకునే. అవును, ఇక్కడ కొత్త క్లియర్ కనబడుతుంది. ఇంకా పెయిన్ వస్తుంది ఇక్కడ. మొత్తానికి అయితే ఒక ఫస్ట్ ఇద్దరు లేడీస్ అయితే పిలిచారు. ఫస్ట్ గాయత్రి, మళ్ళా జ్యోత్స్న అయితే పిలిచారు. తర్వాత చూస్తూ ఉంటేనా మన అభిదాత అయితే ఇంకా పిలిచింది అనమాట. ఇట్లా రోహిత్ అని ఇంకా భజన ఆన్ చేసి స్టార్ట్ అయిపోయింది. తర్వాత మన గాయత్రి అక్క ఏమైతే కొంచెం ఇచ్చేసింది. కానీ ఈ గేమ్ లో గెలిచింది మాత్రం మైండ్ గా ఆడినాడు. కాళ్ళకు ఇప్పుడు డైట్ చేతులు పెట్టుకుంటే పెయిన్ ఎక్కువ అవుతాయి కదా లాస్ట్ వరకు. అయితే మనం కాళ్ళకు పెయిన్ తక్కువ ఉంటుంది, కాళ్ళ పెట్టుకుని నేను అనుకున్నా టైం వేస్ట్ చేస్తున్నాను. పెట్టిండు 109 పెట్టుకున్నాడు. ఈమె ఏమో 94 95 లేదు 75 79 పెట్టుకుంది. చాలా బాగా ఆడాడు రోహిత్ అయితే. అంతే, ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ప్రూవ్ తీసుకుని టైం ప్రతి ఒక్క గేమ్ అందరు గెలుస్తారా ఏమి? దెబ్బగా నోరు మూసుకున్నారు నేను గెలిచానని. ఈ తాతలు బాగా గెలిచిండ్రు ముత్తాతలు. బా ఇంకా లాస్ట్ టాస్క్ భయంకరమైన, ఇంకా అసలు డేర్ అండ్ డాష్ అన్నట్టు ఉంది. వచ్చా ఏంది అది ఐస్ వాటర్ రోజు దాంట్లో కూర్చోరు. అది కూడా సున్నితమైన అపూర్వ కోసం పెట్టేటుంది గేమ్. అది వీళ్ళకు తెలుస్తుంది లేదు కానీ ప్రజలకు అది క్లియర్ తెలుస్తుంది. అలా అపూర్వకు క్లియర్ కట్గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నానని. అపూర్వ ప్లస్ ఇంకెవరున్నారు, రోహిత్ ని, ప్రియాంక అపూర్వ ప్రియాంక అయితే గేమ్ అయితే ఆడేది అన్నమాట. కాదు, రుచిత అపూర్వ. అయితే ఇంకా గేమ్ లో అయితేనా రుచితను అపూర్వ అయితే ఆడేది అనమాట. ఇద్దరు
అంటే ఈ గేమ్ ఏంటంటే వాటర్లో కూర్చోవాలి 3 minutes కి దగ్గరగా ఎవరు వాళ్ళు విన్ అనమాట. చాలా సింపుల్ గేమ్, చాలా సింపుల్ గేమ్. మధ్య మధ్యలో పెట్టినారు కానీ మైకులు పెట్టి మాట్లాడండి అది ఇది అన్నారు కానీ అపూర్వనే గెలిచింది దీంట్లో కూడా. నాకు తెలిసి ఎట్లుందంటే నువ్వు ఇంటిచ్చినట్టు అనిపించింది నాకు. చాలా అట్లా అనిపించింది. ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడు కార్డ్స్ కూడా అది ఆల్రెడీ చెప్పినట్టు కరెక్ట్ అదే తీసుకుంది. ఫస్ట్ ఆమెనే తీసుకుంది, వాళ్ళకి ఛాన్స్ ಇಲ್ಲ ఫస్ట్. అసలు అది అసలు సంబంధం లేదు, అసలు అది వేస్ట్, అది పెట్టడం కూడా. అది మొత్తం అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకున్నారండి. ఏమంటే పేరుకి టాస్క్లు అయ్యి అని స్క్రిప్ట్, మొత్తం స్క్రిప్ట్. వాళ్ళకి ఎవరెవరు బిగ్ బాస్ లో పోవాలంటే ఓన్లీ టాలెంట్ కాదు, పైసలు ఉండాలా, కొంచెం వాళ్ళకు ఇంప్రెస్ కావాలా, లుక్స్ కంపల్సరీ. అది నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు అయినా అపూర్వ ఆమె ఇన్స్టాగ్రామ్ చూసిరా ఎవరన్నా? సెలబ్రిటీనా ఆమె కామన్ మెన్నా? చెప్పు, ఆమె ఇన్స్టా చూసి మాట్లాడండి గాయస్ మీరైతే మాత్రం. ఆమె సెలబ్రిటీనా కామన్ మెన్నా? ఇంకా ఫోటోతో కలిపి 10 మంది అయితే అందులో వీళ్ళకి కావాల్సిన 8 మంది కాబట్టి 8 మంది అయితే సెలెక్ట్ చేసినారు. అమ్మని తీసుకున్నారు, ఒక అమ్మని తీసుకోవాలి కూడా. అతను కొంచెం ఎఫర్ట్స్ పెట్టిండు, ఏదైనా ముందుకు వచ్చిండు మెయిన్ చెయ్యాలని ఆపత్రయం ఉన్నట్టు అనిపించింది. తర్వాత హేమంత్ తీసుకున్నారు. అతను చాలా డేర్ చేసిండు, ముక్కు కూడా కూర్చోవాలంటే నాటే విషయం కాదు. ఈ ఇంకా మన రైతు బిడ్డ జాన్సక్క ఆమెను ఎప్పుడో 3 గేమ్లు వేయాల్సింది, ఆమెను తీసుకున్నారు. ఇంకా రోహిత్ తీసుకున్నాడు, ఒకసారి గమనించండి. రోహిత్ తీసుకున్నాడు. తర్వాత అపూర్వ ఏం టాస్క్ ఆడింది అసలు? అపూర్వ ఏం టాస్క్ ఆడిందని ఆడింది? అపూర్వ కంటే బాగా ఆడిన సుమా అంత బాగా, చాలా బాగా ఆడింది కానీ సుమాన్ తీసుకోలేదు. అదే అపూర్వం తీసుకున్నారు. ఇంకా తర్వాత దీపక్ తీసుకున్నాడు, తర్వాత ప్రియాంక, గాయత్రి. ఇంకోటి గాయత్రి వేస్ట్, అసలు ఏం ఆడలేదు స్టార్టింగ్ నుంచి, కనిపించలేదు, అంత ఆడలేదు. అది మళ్ళీ గివ్ అప్ ఇచ్చింది. ఇది ఈమె బదులు సుమాన్ తీసుకువెళ్ళాల్సింది. ఆమె పాప ఎఫెక్ట్స్ పెట్టి ఆడింది, అదే సుమారు పంపించేసి లయ అంటే లయ పాప చిన్న వేస్ట్. తర్వాత వీళ్ళందరూ పంపించేసారు, నలుగురు అయితే పంపించేసారు, రుచితాను జోష్టాను పంపించేసారు. సుమన్ తీసుకుంటే బాగుంది అనిపించింది. గాయత్రి వేస్ట్, అసలు ఏం ఆడింది సరిగా. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళు వాళ్ళకి కావాల్సింది తీసుకోవాలనేసి వాళ్ళ డిసిషన్ మీద పెట్టారు ఈ రోజు. అదేదో జెన్యున్ గా నిన్నట్లాగానే మీరు గెలిచిన వాళ్ళు బాగుంటది కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఓరు కదా. అప్పుడు ఏడా వీళ్ళకి కావాల్సిన గాయత్రి అపూర్వ ఏడా మిస్ అవుతా, అపూర్వ ఎక్కడ మిస్ అవుతుందా అని గాయస్ నాదైతే ఈ రోజు ఎపిసోడ్ అయితే అదే అర్థమైంది నాకు. అపూర్వ మిస్ అవ్వకూడదు. అది ఓకే గాయస్, ఇది మీరు కామెంట్ చేసి చెప్పండి ఈ రోజు గేమ్ ఫెయిరా అన్ఫెయిరా అనేసి. అన్ఫెయిర్ అనిపిస్తుంది, పక్కా అన్ఫెయిర్, మొత్తం స్క్రిప్టెడ్. అది ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.